వెల్కమ్ బ్యాక్. పట్టిసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎందుకంత ప్రేమ? ముచ్చటగా మూడోసారి ప్రారంభోత్సవం చేయటం దేనికి సంకేతం? రిజర్వాయర్ లేని పట్టిసీమ ద్వారా ప్రయోజనం ఉంటుందా? పొలిటికల్ కామెంట్లో కేసీఆర్ ఏం చెప్తున్నారు? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ స్కీమ్ను ముచ్చటగా మూడోసారి ఆరంభించారు. సంతోషమే. పట్టిసీమ స్కీమ్పై ఇంతవరకు పలు ఆరోపణలు, విమర్శలు సాగినా చంద్రబాబు పట్టించుకోలేదు. రాయలసీమకు నీరివ్వడానికి పట్టిసీమ అని అప్పట్లో ప్రచారం చేశారు. గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకి ఇస్తామని, శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇస్తామని ఆయన చెప్పేవారు. కొంతమంది నిజమేని నమ్మి ఉండవచ్చు. పట్టిసీమ ఎత్తిపోత ద్వారా నీరు తెచ్చి కృష్ణలో కలిపేశామని ఇంతకు ముందే ఆయన చెప్పారు. కాకపోతే బిందెలతో నీటిని కలిపారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ చంద్రబాబు ఇంత గొప్పగా చెబుతున్న పట్టిసీమకు మూలాధారం కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తవ్వించిన పోలవరం కుడి కాలువ కావడం విశేషం. కాకపోతే దిక్కుమాలిన రాజకీయాలు నడుస్తున్న ఈ రోజుల్లో ఎవరి క్రెడిట్ వారికి ఇచ్చే పరిస్థితి లేదు. వైఎస్ పోలవరం చేపట్టినప్పుడు ప్రాజెక్టు కట్టకుండా కాలువలు తవ్వుతారా అని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుండేవారు. ఆ రోజుల్లో ఆయన భూసేకరణ చేసి చాలా వరకు నిర్మాణం పూర్తి చేశారు. కనుక చంద్రబాబు ఇప్పుడు ఈ స్కీమ్ను ముందుకు తీసుకొచ్చారు. వైఎస్ హయాంలో 90% కాలువ పూర్తయినా మిగిలిన 10% ఇంకా అవ్వలేదట. 66 కిలోమీటర్ వరకే నీరు వెళ్లే పరిస్థితి ఉందని, కృష్ణలో ఎలా కలుపుతారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. అది నిజమే అయితే మళ్లీ మరో ప్రారంభోత్సవం చేసుకునే అవకాశం చంద్రబాబుకు ఉందని అనుకోవాలి. ప్రకాశం బ్యారేజీ వద్ద థర్మల్ స్టేషన్ కోసం ఎప్పుడూ 12 అడుగులు నీరు ఉండాలి. అందువల్ల పట్టిసీమ నీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్ లేకుండా స్కీమ్ ఎంతవరకు ఉపయోగపడుతుందన్న ప్రశ్న అప్పట్లో వచ్చింది. నేరుగా ప్రకాశం బ్యారేజీ నుంచి డెల్టాకు కాలువల ద్వారా నీరివ్వడానికి కొంత ఉపయోగం ఉండవచ్చు. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, సాగర్, పులిచింతల డ్యాముల్లో నీరు లేనందున అంతవరకు కొద్దిగా ఉపయోగపడితే మంచిదే. కానీ రాయలసీమకు నీరు ఇవ్వాలంటే ముందుగా శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం రావాలి. అలాగే సాగర్ డ్యాం నిండితేనే ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగునీరు వస్తుంది. ఆ తర్వాత పులిచింతలకు, తదుపరి ఇంకా వరద ఉంటే ప్రకాశం బ్యారేజీ దిగువన సముద్రంలోకి వదులుతారు. కృష్ణానదికి వరద వస్తే ఈ పట్టిసీమ స్కీమ్తో పని ఉండదు. అలాగే కీలకమైన డిసెంబర్, జనవరి ప్రాంతాల్లో గోదావరి నుంచి నీరు తోడితే ఉభయ గోదావరి జిల్లాలకు సమస్య రావచ్చు. ఇవన్నీ ఒక కోణం అయితే ఏపీ ప్రభుత్వం ఒక పెద్ద తప్పు చేస్తోంది. పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల నీటిని తరలిస్తామని చెబుతోంది. నిజంగా రిజర్వాయర్ కెపాసిటీ లేని ప్రకాశం బ్యారేజ్ ద్వారా కాలువలకు నీటిని వదలడం ద్వారానే అంత పరిమాణంలో నీటిని ఎలా తరలిస్తారో తెలియదు. వినేవారు ఉంటే చెప్పేవారు ఏమైనా చెప్పగలరన్నది సామెత. వీరు ప్రచారం కోసం ఏమైనా చెప్పుకోండి, పర్వాలేదు. కానీ 1600 కోట్ల ఖర్చుతో చేసిన పట్టిసీమ ద్వారానే 80 టీఎంసీల నీటిని తరలించే పరిస్థితి వస్తే అసలు 30,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి 100 టీఎంసీల పోలవరం ప్రాజెక్టు అవసరం ఏమిటని తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. అందువల్లనే పట్టిసీమ పేరుతో పోలవరం ప్రాజెక్టును ముంచవద్దని విజ్ఞులు కోరుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి. వైఎస్ హయాంలో ఆయన చొరవ తీసుకుని పలు అనుమతులు తీసుకొచ్చి దాన్ని ఒక కొలిక్కి తెచ్చారు. అందువల్లే రాష్ట్ర విభజన సమయంలో దాన్ని కూడా కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక తప్పలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో అక్కడ పెద్దగా జరిగిందేమీ లేదు. అయినా చంద్రబాబు మాత్రం 2018 నాటికి పూర్తి చేస్తామని ఏ ధైర్యంతో చెబుతున్నారో తెలియదు. చంద్రబాబు చెప్పినట్లు నిజంగానే పోలవరాన్ని మరో 2 ఏళ్లలో పూర్తి చేస్తే ఆయన్ని మెచ్చుకోవాల్సిందే. అలా చేయకపోతే పట్టిసీమ పేరుతో పోలవరం ప్రాజెక్టును ముంచేశారన్న అప్రదిష్టను చంద్రబాబు మూటగట్టుకోవలసి వస్తుంది.